జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తుంది అది ఇదని మాట్లాడుతున్నది. దాని మీద మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టిందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆయన చూడని అనుకోని ముఖ్యమంత్రి అయ్యాడు. అయినాక ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇస్తే దాన్ని నోటికాడు కూడు తన్నుతారు చూడండి, ఆ స్థాయిలో తన్నుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియక మెంటలు ఎక్కేసి ఏం చెప్పాలో కూడా తెలియక మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఈ అప్పుల పాలు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని భర్తీ చేయడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. ఏమంటే ఆయన గవర్నమెంట్ లో ఏం చేశారండి, కియా కంపెనీ లాంటి ఆదాయం ఉన్న కంపెనీలు లాంటిని పంపించేశాడు. అలాగే గల్లా జయదేవ్ గారు వాళ్ళ కంపెనీ కూడా ఎన్నో వేల మంది పనిచేసే చిత్తూరు జిల్లాలో బతికే వాళ్ళని నోటికాడు కూడి రోడ్డు మీద పాలు చేసి పంపించేశాడు. అలాగే వైజాగ్లో ఋషికొండను తవ్వుకొని ఆయన ఒక్కడి ఇల్లు కట్టుకున్నాడు. అదే ఏదో 10 మందికి పనికొచ్చే ఫ్యాక్టరీ కడితే ఆవిడ గొడవ చేసేవాడు కాదు. ఇవన్నీ దారుణాలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బుద్ధి చెప్పి ఆయన నువ్వు మీ సేవలు మాకు వద్దురా బాబు అని చెప్పి పోలీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పథకాలన్నీ అందరికి సక్రమంగా అందాయి, ఇప్పుడు ఏమి అందట్లేదు అది ఇది అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీరేమంటారు? ఏంటండి పథకాలు? అమ్మఒడి పథకం పెట్టారండి. వాళ్ళ మిస్సెస్ భారతి గారు మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నా కూడా మీకు ఇస్తామని ప్రకటించారు. కావాలంటే ఆ విజువల్స్ ఉన్నాయి మా దగ్గర. మరి ఆ గవర్నమెంట్ లో 3 పిల్లలకి ఇచ్చారా? 2 కూడా ఇవ్వాల, ఒకరికి ఇచ్చారు. ఆ ఒకరికి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ సంవత్సరం 14,000, రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 12,000 వేశారు. అంటే కమిషన్లు దొబ్బారు. ఈ గవర్నమెంట్ లో ఏం చేశారండి, ఎంతమంది పిల్లలకున్నా అంతమందికి 3 పిల్లలకి ఉంటే 3 పిల్లలకి, 4 పిల్లలకున్నా కూడా ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కూటమి గవర్నమెంట్. మరి ఏంటండి అవినీతి చేశారు, ఏంటండి పథకాలు ఇచ్చారు? కళ్ళు దొబ్బినేమో ఒకసారి చూసుకోమానండి. 75 సంవత్సరాలు పట్టి ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో కరెంటు లేకపోతే ఈ గవర్నమెంట్ వేయించింది. కళ్ళు పోయినాయా? వాళ్ళు పల్లెకారులు గిరిజనులు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసినట్టు వాళ్ళు జాతరలు చేసుకున్నారు అక్కడ ప్రజలు. అలాగే రోడ్లు, కొండ ప్రాంతానికి ప్రతి గూడెంకి కూడా రోడ్లు వేసిన ఘనత ఈ గవర్నమెంట్ది. అలాగే ఈ పంచాయతీరాజ్ శాఖలో ఎక్కడైనా సరే నీరు నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్విస్తుంది ఈ గవర్నమెంట్. మీరేం చేశారు? కబ్జాలు చేసుకున్నారు. చెరువుని కబ్జా చేసుకొని బిల్డింగ్లు కట్టుకొని అవి అమ్ముకున్నారు మీరు. ఇలాంటి గవర్నమెంట్ లో చూసుకుంటే మీ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో నక్కకి కుక్కకి తేడా ఉంది. కనుక ఈ గవర్నమెంట్ గురించి వాళ్ళ ప్రభుత్వం గవర్నమెంట్ మాట్లాడటానికి సరిపోరు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని దోచేసుకొని డబ్బంతా దాచుకొని ఇలాంటి మీడియాకి వాకిలి ఇవ్వడానికే తప్ప ఒకరోజు కూడా ఆయన ప్రజల్లో తిరిగింది లేదు. పరిపాలన చేతకాలు బిల్డప్ ఇస్తున్నారు, ఇది అది అని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆయనకు వర్తిస్తుంది అది. పరిపాలన చేత కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఎంతసేపు ప్యాలెస్ లోనే కూర్చునేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చూడండి ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటారు. కావాలంటే ఆయన రమ్మనండి, చూపిస్తాం మేము. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు పంట పొలాల్లోకి దిగి పరిశీలించి అక్కడ ఏం నష్టం వచ్చింది అన్నది చూసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే కూటమి గవర్నమెంట్. మీరు విజువల్స్ లో చూసుకొని ఆ పోయిందిలే పంట అని హెలికాప్టర్ లో ఒకసారి రౌండ్ వేసేసి విహార యాత్ర చేసినట్టు చేసేసి నేను బతుకున్నానని ఏదో చెప్పుకునేటట్టు చేశారా తప్ప మీరు గవర్నమెంట్ ని సక్రంగా చేయలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అంటే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మళ్ళీ ప్రజలను మోసం చేసి మళ్ళీ దోచుకోవడానికి ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆయనకి ఈ పప్పులు ఉడకవు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లైనా పెట్టండి, నెక్స్ట్ మీకు 30 సంవత్సరాల వరకు ఈ కూటమి గవర్నమెంటే ఉంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో గూగుల్ లాంటి కంపెనీలు కానీ, కియా లాంటి మళ్ళీ వస్తాయి. మాకు ఆంధ్రప్రదేశ్లో పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారండి గత గవర్నమెంట్లో. ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఎందుకని? ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇక్కడ అందరం కుటుంబంతో కలిసి బతుకుతామని ఆశతో ప్రతి ఒక్కరు కూడా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉపాధులు వస్తున్నాయి, ఉద్యోగాలు. మొన్న ఈ గవర్నమెంట్లో చూడండి బీఈడి పోస్టులు 16,000 మందికి వేశారు. మీ గవర్నమెంట్లో చేశారా? ఏంటండి మీరు ఇచ్చిన పథకాలు? అన్ని దోచుకునే. మీరు చేసిన పథకాలు ఏంటండి? లిక్కర్ స్కామ్ తీసేస్తా అన్నారు, మీరే పెద్ద స్కామ్ చేశారు. ఇసుక మాఫీ ఎంత మాఫీ అండి? అసలు మీరు ఎక్కగానే మా విజయవాడ సిటీలో ఒక్కొక్కరు అడుక్కుని
జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలు చేసిందని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారండి గవర్నమెంట్. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఆయనకంటే ఓర్వలేక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఏదో ఒకటి వంకలు పెట్టాలి, ఏదో ఒకటి నిందలు వేయాలని చెప్పి ఆయన చేస్తున్న మాటలే తప్ప రాష్ట్రం అయితే అభివృద్ధి పదం నడుస్తుంది. ఒకవేళ మీకు అభివృద్ధి లేదంటే మీ నాయకులు గల్లీలో తిప్పించండి, వాళ్ళతో పాటు సందులో తిరిగి అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది తెలుసుకోండి. అంతేగాని అంటే ఇక గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాబడులు తగ్గాయంటాడండి జగన్మోహన్ రెడ్డి. అది ఆయన ప్రభుత్వంలో తగ్గాయి కాబట్టి అలాగే భ్రమలు ఉండిపోయాడు. మీరు రండి, ఎన్ని సంస్థలు రాలేదు, అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయి, అనేక ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం లేదండి, అభివృద్ధి చేయకూడదు, రాష్ట్ర ప్రజలు బాధల్లో ఉండాలి, వాళ్ళు విద్య, వైద్యము, ఉపాధి వాళ్ళకి జరగకూడదు అని ఆయన ఏంటంటే పేదరికంలో ఉంచేస్తే పేదవాళ్ళకి 5,000, 2,000, 3,000 వేసి ఆయన పప్పం గడుపుకోవాలని చెప్పి ఆయన చేస్తున్నాడు తప్ప వేరేదైతే ఏం లేదండి. అంటే రాష్ట్రాన్ని మేము ఉన్నప్పుడు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పులు చేశాడు అది మాట్లాడుతున్నాడు. మధ్య తెమిందండి, పిచ్చోడైపోయాడు, ప్యాలెస్ లో కూర్చున్నాడు. ముందు గ్రౌండ్ లో దిగి ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ అప్పు తెచ్చారు, ఆ అప్పు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అవన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో కూర్చుని అప్పులు చేశారు, మేము చేసిన అప్పులు మీరు చేశారు, ఎక్కువ చేశారని చెప్పుకుంటాం కాదు. మీకంటే ఎక్కువ అభివృద్ధి చేశారు, అది నీకు నచ్చట్లేదు, నచ్చగా ఏదో బురదజల్లే పనులు చేసుకుంటున్నావు. ప్రజలైతే నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. అంటే చంద్రబాబు నాయుడు పాలన చేయడం లేదు, బిల్డప్ మాత్రమే చేస్తున్నాడు అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. బిల్డప్లు వాళ్ళు కొట్టుకుంటుంటారు, ఇలాంటి ఏదోల మాటలు వినే అవసరం పట్టించుకోరు. ఆ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అనేది, రాష్ట్ర ప్రజలకు అడిగితే చెప్తారు. అంటే ఇప్పుడు అప్పులు బయటకు రాకుండా చేస్తున్నాడంట కదా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఆయన దొంగతనాలు ఏంటి బయటికి రాకుండా చేసుకోవడానికి? ఎక్కడి నుంచి ఏమొచ్చింది, ఏం వెళ్తుంది, ఏమవుతుంది అనేది బహిర్గతం. అది నువ్వు ఆర్టీ యాక్ట్ వేసి ఎవరు ఎక్కడి నుంచి తెచ్చారో ఏం చేశారో అని తెలుసుకోవచ్చు. బయటికి రావట్లేదని చెప్పి ఇలాంటి పిచ్చి మాట్లాడితే జనాలు వాడిని అసలు అసహించుకుంటారు, నమ్మే ప్రసక్తి లేదు. నువ్వు రాబోయే కాలంలో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళలేవు, అలాంటి పనులు చేసుకుంటున్నావు. ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? అసూయ అండి, అసూయ. రాష్ట్ర ప్రజల మీద ఆయనకి అసూయ ఉంది. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పదంలో వెళ్తుంది, రాష్ట్రం వెళ్తుంది, ప్రజలు చాలా సంతోషాలతో ఉన్నారు. ఇవన్నీ ఆయనకి జరగకూడదు. అందుకే ఏదో పిచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి పని పాట ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు 11కి పరిమితం చేశారు కాబట్టి ఆయనకి మధ్య తిమ్మింది. ఏదైనా లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలని మా సలహా.